ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రితో మాట్లాడుతూ, నాన్న, నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి పరిష్కరించుకున్న వెంటనే మరొకటి వస్తుంది. ఇక ఎలా జీవించాలో నాకు అర్థం కావట్లేదు నాన్న అని వాపోయింది. ఆమె తండ్రి ఒక షెఫ్. ఆమెతో ఏం మాట్లాడకుండా ఆమెను కిచెన్ లోకి తీసుకుని వెళ్ళాడు. 3 పాత్రల్లో నీటిని నింపి గ్యాస్ స్టవ్ పై పెట్టాడు. నీరు మరిగిన తర్వాత ఒక పాత్రలో బంగాళదుంపలు, రెండో వాటిలో గుడ్లు, మూడో వాటిలో కాఫీ గింజలు వేశాడు. ఒక్క మాట మాట్లాడకుండా వాటిని 20 నిమిషాలు మరిగించాడు. ఆ తర్వాత పాత్రలను తీసి బంగాళదుంప ఒక బౌల్లో, గుడ్లను ఒక బౌల్లో, కాఫీని ఒక కప్పులో పోశాడు. వాటిని చూపించి కూతురితో, ఇప్పుడు చెప్పు, వీటిని చూస్తే నీకేం కనిపిస్తోంది అని అడిగాడు. ఆమె వెంటనే బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ అని అంది. ఇంకా దగ్గరగా చూడు అని చెప్పాడు తండ్రి. ఆమె బంగాళదుంపలను తాకి మృదువుగా మారినట్లు గమనించింది. గుడ్లను పగలగొట్టగానే అవి గట్టిగా ఉడికినట్లు అర్థం చేసుకుంది. అదే విధంగా కాఫీ గింజలు మధురమైన సువాసనతో కూడుకున్నటువంటి కాఫీగా మారిందని నవ్వింది. అప్పుడు తండ్రి ఈ విధంగా వివరించాడు. ఈ 3 వేడి నీటిలో మరుగుతూ ఒకే కష్టాన్ని ఎదుర్కొన్నాయి, కానీ ప్రతిదీ వేరువేరు రీతిలో స్పందించింది. బంగాళదుంప మొదట గట్టిగా బలంగా ఉంది, కానీ నీటిలో మరిగిన తర్వాత బలహీనంగా మారింది. గుడ్డు బయట తేలికగా, లోపల ద్రవంగా ఉంది, కానీ నీటిలో ఉడికాక గట్టిపడింది. కాఫీ గింజలు నీటిలో మరిగినప్పుడు నీటినే మార్చి కొత్త వాసన, రుచిని సృష్టించాయి. ఇదంతా చూపించిన తర్వాత తండ్రి కూతురును ప్రశ్నిస్తూ, కష్టాలు వచ్చినప్పుడు నువ్వెలా స్పందిస్తావు? బంగాళదుంపలా బలహీనమవుతావా? కోడిగుడ్డులా గట్టిపడతావా? లేదా కాఫీలాగా పరిస్థితినే మార్చేస్తావా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అనంటే, మన జీవితంలో మన చుట్టూ జరిగేటువంటి విషయాల కంటే కూడా మనలో ఏం జరుగుతున్నదే జీవితంలో ముఖ్యం. కష్టాలను మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నామన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. కష్టాలు మనల్ని ఏం చేస్తాయో కాదు, మనం కష్టాలపై ఏం చేస్తామనేదే మన గుణాన్ని, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. సో మీ జీవితంలో ఒక కష్టాన్ని ఎదుర్కొనేటప్పుడు మీరేం గుర్తు తెచ్చుకుంటారో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ జీవితంలో మీరు ఎప్పటికప్పుడు నా మెంటర్షిప్ తోటి ముందుకు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే 6 months మెంబర్షిప్ అండ్ దాంతో పాటు 1 year సబ్స్క్రిప్షన్ మెథడ్ కూడా ఉంటుంది. వాటిలో గనక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.